రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న మరో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఇక హైదరాబాద్ మేడ్చల్లో ఇంటెన్స్ స్పెల్ కారణంగా సాయంత్రం సమయంలో జోరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న ఐఎండీ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. గత 4-5 రోజుల నుంచి మనకు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. మరి ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇక ఈ రోజు భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకు విస్తారంగా వర్షాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఎంత వర్షపాతం నమోదైంది సార్? ఎక్కడెక్కడ నమోదైంది? నిన్న మనకి 11 సెంటీమీటర్ల నుంచి 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు మనకి ఈ ఆదిలాబాదు, కుమరంభీము, అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో సుమారు 9 ప్రాంతాల్లో మనకి నిన్న భారీ వర్షం నమోదైంది. అయితే ఇప్పుడు మనకి ఉన్న సిస్టమ్ ఏంటంటే మొన్న తీరాన్ని దాటినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అది ఉపరితల ఆవర్తనంగా మారి మనకి తెలంగాణకి అడ్జసెంట్గా విదర్భ ప్రాంతంలో ఉంది. అరౌండ్ 5.1 కిలోమీటర్స్ వరకు దాని సముద్ర తల నుంచి 5.1 కిలోమీటర్ల ఎత్తు వరకు దాని ప్రభావం ఉంది. అయితే ఇది అంత స్ట్రాంగ్ సిస్టమ్ కాదు. దీనివల్ల తేమ లభ్యత అయితే ఉంటుంది కానీ పూర్తిగా క్లౌడీనెస్ వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఈ పగటిపూట టెంపరేచర్లు అనేవి పెరిగిపోతున్నాయి. క్లౌడీనెస్ తగ్గి టెంపరేచర్లు పెరిగిపోయినప్పుడు ఈ సాయంత్రం సమయంలో ఈ తేమ అనేది ఎక్యుములేట్ అవ్వడం వల్ల అక్కడికక్కడ మనం ఊహించాని దానికంటే ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక 2-3 గంటల్లో ఉన్నట్టుండి భారీ వర్షాలు అనేవి సంభవిస్తున్నాయి. ఇవి యాక్చువల్గా వేసవి కాలంలో జరిగే పరిణామం. వీటిని మనం ముందుగా 1 రోజు 2 రోజుల ముందుగా ప్రిడిక్ట్ చేసేంత అవకాశం ఉండదు. మనం జనరల్గా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఏ జిల్లాల మీద ఉంటుంది అన్నది మనం బ్రాడ్గా చెప్పగలుగుతాం. అయితే అది ఏమవుతుందంటే దానికంట ఎక్కువ అంటే పగటిపూట వచ్చిన ఈ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం ఒక 2-3 గంటల పాటు ఆయా ప్రాంతాల్లో అనుకున్న దానికంటే భారీ వర్షాలు వస్తున్నాయి. సో ఈరోజు కూడా మనం ఈ ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనకి భారీ వర్ష సూచన చేస్తూ ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఈ సాయంత్రం నైట్ టైంలో మనకి వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు అరేబియన్ సముద్రంలో కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉండి మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం సార్? మనకి ఈ సిస్టమ్ వల్ల ఈరోజు రేపు కొద్దిపాటి భారీ వర్షాలు, క్లౌడీనెస్, చెదురుమదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం చాలా దూరంగా ఉంది ప్రస్తుతం. అది బలపడినట్టయితే, అల్పపీడనంగా బలపడినట్టయితే తర్వాత వర్షాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత అది పూర్తిగా బలపడి తీరం దగ్గరికి చేరుకోవడానికి ఇంచుమించు 4-5 రోజులు పట్టొచ్చు. సో ఆ సమయం వరకు మళ్ళీ మనకి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి ఈ రాడార్ పిక్చర్లో మనం ఆల్రెడీ వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు తాకిడి ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ ప్రాంతాల్లో మనకి వర్షం కురుస్తోంది. సాయంత్రానికి ఇవి ఈ దిశలో మూవ్ అయ్యి మన సిటీలో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే సిటీలో మోడరేట్ రెయిన్ అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ ఒక 4-5 ప్రదేశాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉందని ఈరోజు ఆన్ చేస్తున్నాం. ఓకే సార్, ఇక ఈ భారీ వర్షం కావచ్చు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కావచ్చు, అదేవిధంగా ఉరుముల మెరుపులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్? క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు డెఫినెట్గా ఈదురుగాలు కూడా ఉంటాయి. ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అలాగే ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ కొంచెం పిడుగుపాటు కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇక ఏదైతే మనకు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు ఇటు సంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి, వికారాబాద్ సంబంధించి కావచ్చు, సో ఈ రోజు దాదాపు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా మనకి ఈ వర్షాలు అనేవి సాయంత్రం సమయంలో కురుస్తున్నాయి కదా, సో ఏ అధికారులకు సంబంధించి అలర్ట్ జారీ చేస్తున్నారు ఆ సమయంలో?
మనం ఈ రెగ్యులర్ అలర్ట్ ఆల్రెడీ అందరికీ పంపించడం జరిగింది. వీటితో పాటు మనం ఇప్పుడు నౌకాస్ట్ స్టార్ట్ అయింది. నౌకాస్ట్లో ఆల్రెడీ ఈ జిల్లాలన్నింటికీ మనకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఈ నౌకాస్ట్లో ఇచ్చే వార్నింగ్ ఏంటంటే రాగల 3 గంటల్లో ఉన్న ఇంటెన్సిటీని బట్టి. మనం జనరల్ ఫోర్కాస్ట్ 7 డే ఫోర్కాస్ట్లో ఇచ్చే ఇంటెన్సిటీ అంటే రోజంతా ఉండే ఇంటెన్సిటీ. సో మనం రోజంతా ఉన్న ఇంటెన్సిటీ ఎల్లో వార్నింగ్ ఇచ్చినప్పటికీ వచ్చి ఒక 3 గంటల్లో తీవ్రమైన వర్షం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. సో ఈ జిల్లాల అధికారులకి ప్రజలకి అందరికీ కూడా మనం ఒక గంట క్రితమే ఆరెంజ్ వార్నింగ్ పంపించడం జరిగింది. అది సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతంలో మనం వార్నింగ్ పంపించడం జరిగింది. ఇదే ప్రాసెస్ త్రూ అవుట్ డే 24/7 కంటిన్యూ అవుతుంది. సాయంత్రానికి ఈ క్లౌడ్స్ మరింత ఇటు తూర్పు దిక్కుకి మూవ్ అయ్యి మన సిటీలో కూడా ప్రవేశించినట్టయితే తదనుగుణంగా మన నౌకాస్ట్ వార్నింగ్స్ కూడా అందరి అధికారులకి పంపించడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి తొందరగా ఉపసంహరించుకుంటున్నట్టేనే చెప్పుకోవచ్చా సార్? ఒక 4 రోజుల ముందుగా మనకి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. సో ఇదే ప్రక్రియ కొనసాగినట్టయితే మనకి జనరల్గా అక్టోబర్ 10 నుంచి 15 మధ్యన తెలంగాణ నుంచి పూర్తిగా ఉపసంహరించడం జరుగుతుంది. ఈసారి ఇదే వేగం కనుక కంటిన్యూ అయితే 5-6 తారీఖులకి అక్టోబర్ 5-6 తారీఖులకి పూర్తిగా ఇంచుమించు తెలంగాణ నుంచి ఋతుపవనాలు ఉపసంహరించే అవకాశం ఉంది. అంటే ఎందుకు సార్ ఈసారి ఇంత తొందరగా, అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయా లేదంటే కారణాలు ఏంటి సార్ ఇంత తొందరగా ఉపసంహరించుకోవడానికి? ఈ మాన్సూన్ అనేది ఇది గ్లోబల్ ఫినామినా అండి. గ్లోబల్ ఫినామినా అంటే ఇవి ఎక్కడో మనకి భూమధ్య రేఖకి అవతల ఉన్న పసిఫిక్ మహాసముద్రం నుంచి ఇక్కడున్న లో ప్రెషర్ని మనకి ఈ ప్రాంతంలో లో ప్రెషర్ ఉంటుంది, అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి ఈ గాలులు అనేవి బయలుదేరుతాయి. సో ఈ గ్లోబల్గా ఉన్న వాతావరణ పరిణామాల వల్ల ఒక వారం అటు కానీ ఇటు కానీ అవ్వడం కూడా నార్మల్ విషయమే. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 4-5 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.